నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పట్టణ పరిసర ప్రాంతాల్లో ఆహ్లాదకరంగా కొనసాగిన కార్తీక వన సమారాధనలు. పద్మశాలి సంఘం వన సమారాధన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్. చెంచుపేటలో శశి గ్రూప్స్ కేక్స్ అండ్ బేకరీ 4వ బ్రాంచ్ ని ప్రారంభించిన అధినేత ఉప్పల వరదరాజులు. వైకుంఠపురంలో ఘనంగా సామూహిక శ్రీ సత్యదేవ వ్రతాలు. శ్రీ పద్మశాలియ బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన సమారాధన మహోత్సవంలో 10,000 మంది పద్మశాలి సంఘీయులు పాల్గొన్నారు. స్థానిక శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో నిర్వహించిన సమారాధనలో రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. సమారాధనలో భాగంగా ప్రముఖ పండితులు మృత్యుంజయ శర్మ ఆధ్వర్యంలో శ్రీ మార్కండేయ మహాయజ్ఞం అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని హోమ ద్రవ్యాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా అలరింపజేశాయి. ఈ సందర్భంగా పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్, పద్మశాలి బహుత్తమ సంఘం అధ్యక్షులు తిరువీధుల సాంబశివరావులు మాట్లాడారు. ప్రతి ఏటా సంఘీయుల కార్తీక వన సమారాధనను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. సమారాధనలో భాగంగా నిర్వహించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఆహ్లాదకర కార్యక్రమాల్లో సంఘీయులు విశేషంగా పాల్గొనడం సంతోషకరమన్నారు. సమారాధనకి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి పంచమర్తి భాస్కర్, కోశాధికారి గట్టు బాల శ్రీనివాసరావు, పెద్ద శ్రేష్ఠులు జొన్నాదుల కృష్ణ, సత్యనారాయణ, జొన్నాదుల వెంకట కోటేశ్వరరావు, తాడిపర్తి వరప్రసాదరావు, సలహా సభ్యులు గుంటి వెంకట్, దివి హేమంత్ కుమార్, అక్కల శ్రీరామ్, పలువురు సభ్యులు పాల్గొన్నారు. శ్రీ పద్మశాలి బౌద్ధమ సంఘం కార్తీక వన సమారాధన మహోత్సవానికి విచ్చేసినటువంటి పద్మశాలి కులబాంధవులందరికీ కూడా శుభాకాంక్షలు. అనేక దశాబ్దాలుగా పద్మశాలి బౌద్ధమ సంఘం నిర్వహిస్తున్న ముఖ్యమైన కార్యక్రమాల్లో ఒకటి కార్తీక వన సమారాధన మహోత్సవం. ఈ రోజున తెనాలి పట్టణమే కాకుండా తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పద్మశాలి సంఘీయులందరూ కూడా తమ సకుటుంబ సపవార సమేతంగా ఈ రోజున ఈ వైకుంఠపురం దేవస్థానానికి విచ్చేసి ఈ కార్తీక వన సమారాధన మహోత్సవంలో 10,000 మందికి పైగా పాల్గొని స్వామివారి పట్ల వారికి ఉన్నటువంటి దైవభక్తిని చాటుకుంటూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యాంశాలుగా శ్రీ మార్కండేయ మహాయజ్ఞం, అదేవిధంగా శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రత మహోత్సవం, మరియు ఆడబిడ్డలకి ఆట విడుపుగా ఆటల పోటీలు కార్యక్రమం, అదేవిధంగా చిన్నారులకి సాంస్కృతిక కార్యక్రమాల్లో భరతనాట్యం ప్రోగ్రాంని, అనేక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా శ్రీ పద్మశాలి బౌద్ధమ సంఘీయులు అందరూ కూడా ఈ ప్రాంగణంలో ఉండి వారి యొక్క ఇతోధికమైనటువంటి భక్తిని ప్రదర్శించుకుంటూ వారి యొక్క ఇతర విషయాలన్నీ మర్చిపోయి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారు. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క పద్మశాలి కులబాంధవులకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. పద్మశాలి కులబాంధవులందరికీ నమస్కారం. కార్తీక వన సమారాధన మహోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా కార్తీక వన సమారాధన జరుపుకుంటున్నాము. ఈ ఆనంద సంతోష విషయంలో చాలా ఆనందంగా ఉంది. కులబాంధులందరినీ కూడా ఈ వన సమారాధనకు ఇచ్చేసి వారి ఆతిథ్యం స్వీకరించినందుకు చాలా సంతోషంగా ఉంది. స్థానిక చెంచుపేటలో ఒక శశి గ్రూప్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వీట్స్ అండ్ బేకరీ షాప్ ను శశి గ్రూప్ అధినేత ఉప్పల వరదరాజులు, అనిల్ కుమార్ దంపతులు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప్పల వరదరాజులు మాట్లాడుతూ శశి గ్రూప్స్ ఆధ్వర్యంలో చెంచుపేటలో 4వ బ్రాంచ్ ని ప్రారంభం చేసుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. చెంచుపేట పరిసర ప్రాంత ప్రజలకు స్వీట్స్ అండ్ బేకరీలో నాణ్యమైన, రుచికరమైన పదార్థాలని అందించేలా శశి గ్రూప్ ఆఫ్ తన శాఖను నెలకొల్పడం జరిగిందని పేర్కొన్నారు. శశి గ్రూప్స్ ని ఆదరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమం పలు రంగాల ప్రముఖులు పాల్గొని శశి గ్రూప్ అధినేత వరదరాజులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్తలు నూకల వెంకట వేణుగోపాలరావు, మునగల మోహన్ శ్యామ్ ప్రసాద్, నంబూరు కృష్ణమూర్తి, కాటగడ్డ ప్రసాద్, డాకా సాంబిరెడ్డి, పివి సురేష్ బాబు, కొణిజేటి గోపీకృష్ణ, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. జై హనుమాన్. తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా శశి గ్రూప్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజున మన తెనాలి చెంచుపేటలో మరి నూతనంగా మా 4వ బ్రాంచ్ని ప్రారంభించాం. తెనాలి పట్టణ ప్రజలందరూ కూడా కస్టమర్ దేవుళ్ళు ఈ యొక్క మా బ్రాంచ్కి విచ్చేసి
మీకు కావాల్సినటువంటి కేక్స్ కానీ స్వీట్స్ కానీ అన్ని రకాలు కూడా నూతనంగా డిఫరెంట్గా పెట్టాము. కాబట్టి దాన్ని ఇట్లే చేసుకోవాల్సిందిగా కోరుతూ మీ అందరికీ కూడా రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మరి క్రిస్మస్ న్యూ ఇయర్కి కూడా చెంచుపేట వాళ్ళ వాస్తవ్యులందరూ కూడా ఇక్కడ మన కౌంటర్లో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ కూడా మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. స్థానిక శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం సామూహిక శ్రీ రమ సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. పరమ పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకుని వైకుంఠపురం ఆలయంలో నిర్వహించిన సామూహిక శ్రీ సత్యదేవ వ్రతాల్లో భక్తులు విశేషంగా పాల్గొని వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించారు. అర్చకులు అలహారి రవికుమార్, సత్యనారాయణ గౌతమ్, శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో వైదిక క్రతువు నిర్వహించగా యాజ్ఞిక స్వామి వేదాంత నాగమారుతి వ్రత విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ కార్తీక మాసంలో వచ్చే 5 ఆదివారాలు ఆలయ ప్రాంగణంలో సామూహిక శ్రీ సత్యదేవ వ్రతాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా 2వ ఆదివారం 151 దంపతులు వ్రతంలో పాల్గొన్నారని పేర్కొన్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో పూజ సామగ్రిని భక్తులకు అందజేయడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో అనుపమ, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కుంభం సాయిబాబు, సభ్యులు బొద్దులూరు సరస్వతి, నాగేశ్వరరావు, కూరగంటి సునీత, రవిశంకర్, దేవరకొండ వెంకటరమణ, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ తెనాలి పట్టణం వైకుంఠపుర క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే 4 లేక 5 ఆదివారాలు సామూహిక సత్యనారాయణ స్వామివారి వ్రతాలు నిర్వహించడం జరుగుతుంది. గత 26 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న ఈ వ్రతాలు ఈ సంవత్సరం 27వ సంవత్సరం 3వ వారం మనం నిర్వహించుకుంటున్నాం. ఈ వ్రతంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా కేవలం నామమాత్ర రుసుముతో దేవస్థానం వారే పూజా సామగ్రి, ప్రసాదాలు, రూపు, శేషవస్త్రం, పూజానంతరం అన్నప్రసాదాలు కూడా ఏర్పాటు చేయటం జరిగింది. కావున అధిక సంఖ్యలో ఇంకా 2 వారాలు ఈ వ్రతంలో పాల్గొనే అవకాశం ఉన్నది. కాబట్టి మీరంతా కూడా సుపరిచితులే. ఈ వ్రతంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా చాలా స్వామివారి కృపతో వారి కోరికలన్నీ నెరవేరినాయి. కాబట్టి ఈ మహత్తర సదవకాశాన్ని భక్తులంతా సద్వినియోగపరుచుకొని ఇంకా 2 వారాల అవకాశం ఉన్నది. ఈ 2 వారాల్లో మీరు కూడా ఆ సత్యదేవుని వ్రతాల్లో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులై కార్తీక మాస విశేష పుణ్యఫల ప్రాప్తిని పొందాలని. ప్రస్తుత సమాజంలో గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలని తదనుగుణంగా తెనాలి నెహ్రూ రోడ్లోని శాఖ గ్రంథాలయం ఒక ఫ్లోర్ని డిజిటల్ లైబ్రరీగా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 57వ గ్రంథాలయ వారోత్సవాలు కొనసాగుతున్న క్రమంలో ఆదివారం మంత్రి నాదెండ్ల మనోహర్ నెహ్రూ రోడ్లోని శాఖ గ్రంథాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ మౌలిక అవసరాల గురించి ఆరా తీశారు. అనంతరం మంత్రి మనోహర్ మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్రోద్యమం నుండి ఎంతో మంది మహనీయులు గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొని గ్రంథాలయ అభివృద్ధికి భూరి విరాళాలు అందజేశారని అన్నారు. నేటి ఆధునిక యుగంలో గ్రంథాలయాల్లో డిజిటల్ వ్యవస్థ అవసరాన్ని గుర్తించామని, పెదరావూరు గ్రంథాలయం తరహాలోనే శాఖ గ్రంథాలయంలోని 5వ ఫ్లోర్లో డిజిటల్ గ్రంథాలయం విధానం తీసుకొస్తామని, అది యువతకు ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. మున్సిపల్ నిధులతో ప్రస్తుతం గ్రంథాలయ భవనం మరమ్మతులు, మౌలిక వస్తువులు కల్పించేలా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి పురపాలక శాఖ కమిషనర్ బండి శేషన్న, గ్రంథాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. యువకుడికి, యువతకు చదువుకునే రోజుల్లో అపారమైన జ్ఞానం కలిగించే వేదిక మన గ్రంథాలయం. పూర్వకాలం మనం ఎక్కువ శాతం నిధులు కానివ్వండి, గ్రామాభివృద్ధి అంటేనే ఒక గ్రంథాలయం ఉండాలనే భావన. స్వాతంత్రోద్యమం నుంచి కూడా మన పూర్వీకులు, పెద్దలు, స్వాతంత్ర యోధులు, చాలామంది దాతలు వాళ్ళ భూములు కానివ్వండి, బిల్డింగ్స్ కానివ్వండి, గ్రంథాలయాల నిర్మాణం కోసం, స్థాపన కోసం ఎనలేని కృషి చేశారు. మనకి తెనాల్లో కూడా మనకి వెలగ వెంకటప్పయ్య గారు వీళ్ళందరూ కూడా లైబ్రరీ మూవ్మెంట్ తీసుకొచ్చే విధంగా చాలా గొప్ప మనసుతోటి చేసిన ప్రయత్నాన్ని మనకి పట్టణంలో ఉన్న జిల్లా గ్రంథాలయం ఏదైతే ఉందో ఇంకా మెరుగుపరచాలి. సో ఇప్పుడే కమిషనర్ గారు కూడా చెప్పాను, నేను మున్సిపాలిటీ తరఫు నుంచి ఇక్కడ ముందుగా మేము మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించే విధంగా ఇమీడియట్గా కొన్ని కార్యక్రమాలు చేపడతాం. రాబోయే రోజుల్లో గతంలో ఎట్లా డిజిటల్ లైబ్రరీ పెదరావులో నేను ప్రారంభించానో 20 సంవత్సరాల క్రితం, ఆ విధంగా కంప్లీట్గా ఒక ఫ్లోర్ అంతా కూడా డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసి ఇక్కడ పాపం అనేక 70 విద్యార్థులు ఇక్కడ వస్తున్నారంటే నిజంగా నాకు ఆశ్చర్యం కలిగి, ప్రోత్సహించాల్సిన బాధ్యత మన పైన ఉంది. సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో
వాళ్ళకి చక్కటి సౌకర్యం కల్పించే విధంగా పైన డిజిటల్ లైబ్రరీ ఒకటి ఏర్పాటు చేసి, అదేవిధంగా మున్సిపాలిటీ నుంచి కొన్ని నిధులు కేటాయించి ముందు బిల్డింగ్కి చేయాల్సిన మరమ్మతులు కూడా మేము పూర్తి చేసే విధంగా తప్పకుండా దానికి అన్ని విధాలుగా మేము కార్యాచరణ రూపొందించుకుంటాం. లైబ్రరీయన్ గారు సుదీర్ఘమైన ప్రస్థానం తర్వాత 37 సంవత్సరాలు ఆమె ఈ వ్యవస్థకి కట్టుబడి పూర్తి స్థాయిలో ఆమె సర్వీసెస్ ఇచ్చినందుకు ఆమెను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. రిటైర్ అవ్వబోతున్నారు ఈ నెల. సో మనస్ఫూర్తిగా గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా తెనాల్లో ఈ విధంగా మనం జరుపుకోవడం భాగ్యంగా భావిస్తున్నాను. తప్పకుండా రాబోయే రోజుల్లో మనందరం కలిసి ఈ గ్రంథాలయాన్ని మరొకసారి పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా తప్పకుండా మనం కృషి చేయాలనేది మనస్ఫూర్తిగా నేను మున్సిపాలిటీ తరఫున, అదేవిధంగా ప్రభుత్వం నుంచి తీసుకురావాల్సిన నిధుల్లో ఏమైనా అవకాశం ఉంటే తప్పకుండా తీసుకొచ్చి వితిన్ 5-6 మంత్స్ ఈ కార్యక్రమం పూర్తి చేసినట్టు మేము ఒక చక్కటి కార్యక్రమం చేస్తాం. స్థానిక బోస్ రోడ్లోని నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపం నందు బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం సంఘీల కార్తీక వన సమారాధన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. బంధుమిత్రుల కలయికతో ఆత్మీయుల పలకరింపులతో కార్తీక వన సమారాధన ఆహ్లాదకరంగా సాగింది. సమారాధనను పురస్కరించుకుని తొలుత మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పరిషత్ కార్యదర్శి కోట పార్థసారథి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఏపీబీఎస్ఎస్ఎస్ జిల్లా అధ్యక్షులు రావూరి ఆంజనేయ శర్మ మాట్లాడుతూ సంఘీలందరూ ఐక్యతతో ముందుకు వెళ్లాలన్నారు. సమాజ శ్రేయస్సు కోరే స్థానంలో ఉన్న సంఘీలు సమాజ అభివృద్ధితో పాటు షాకీల సంక్షేమ అభివృద్ధికి తోడ్పడాలని పేర్కొన్నారు. తెనాల్లో పరిషత్ సొంత భవనాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆకాంక్షించారు. సభలో పలువురు వక్తలు పరిషత్ చేసిన సేవల్ని అభినందించారు. పరిషత్ కార్యదర్శి చింతపల్లి సాయి కిరణ్ పరిషత్ చేపట్టే కార్యాచరణ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పరిషత్ మాజీ అధ్యక్షులు మాచిరాజు రామకృష్ణమూర్తిని ఘనంగా సత్కరించారు. అలాగే పేద విద్యార్థులకు స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పరిషత్ కోశాధికారి కామరాజు గడ్డ, రామచంద్రమూర్తి, ఉపాధ్యక్షులు కాజా శ్రీనివాస్, పుల్పాక లక్ష్మణ్ కుమార్, ఆంజనేయ శాస్త్రి, మద్దులూరి శ్రీనివాస్, మన్నవ మురళీమోహన్, మోదుకూరి వేణుగోపాల్, గడియారం శివ కుమార్, కొండేపి శ్రీనివాస్, జూపుడి ప్రవీణ్, భీమవరం సురేష్, చివుకుల మౌనిక, సరళ తదితరులు పాల్గొన్నారు. ఇది దసరా 9 రోజులు వారి అమ్మాయి వారి ఇంటి చుట్టూ తిరుగుతుంది అనేది ఒక నాన్న ఉంది. ఆయన ఏ కార్యక్రమం కలుసుకున్నా లేదు అనుకోకుండా ఆయనకు వచ్చేది. మనం బ్రాహ్మణో వై సదా దేవత అని చెప్పి మనం వేదవాక్యం, బ్రాహ్మణుడే దేవతా స్వరూపంగా భూలోకంలో అందరికీ స్మరణీయుడు, పూజనీయుడు. మనం ఏ ఆశీర్వచనం చేసినా యో వైతాం బ్రహ్మణో వేదామృతేనామృతాం పరి తస్మై బ్రహ్మజన్బ్రహ్మాచ ఆయుర్కీర్తిం ప్రజాంతదు అనే ఆశీర్వచనం ప్రారంభం చేస్తాం. విడవకుండా బ్రాహ్మణ పద్ధతిని మనం విడనాడకుండా మనం ఉన్నప్పుడే తండ్రి మంచి సదాచారుడు, ఆచారవంతుడైతే అనుకోకుండా ఆటోమేటిక్గా పిల్లలు కూడా అదే సాంప్రదాయంగా నడుస్తూ ఉంటారు. కాబట్టి పిల్లలకి మనం బోధించాలి అంటే మనం దాన్ని కొంతైనా ఆచరించాలి. అందరికీ నమస్కారం. కార్తీక మాసంలో బ్రాహ్మణ సమాజం మొత్తం కూడా కార్తీక సమారాధన ఏర్పాటు చేసుకొని బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో కార్తీక సమారాధన జరిగింది. 17వ తారీఖు జరుగుతుంది. ఈరోజు ఐకమత్యమే మహాబలంగా భావిస్తూ సమారాధనలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉపకార వేతనములు ఇవ్వటం జరిగింది, సుమారు 70 మందికి. అలాగే సమారాధనకు వచ్చిన బ్రాహ్మణులందరికీ కూడా కార్తీక వన సమారాధన జరుగుతుంది. అదేవిధంగా బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేసి 64 సంవత్సరాలు అయినప్పటికీ ఈ కార్యాలయం లేనిది ఒక పెద్దలందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించి, మా అందరినీ ప్రోత్సహించి కొంతమంది శ్రీ మాచిరాజు రామకృష్ణమూర్తి గారిని సన్మానించుకోవడం జరిగింది. 90 సంవత్సరాలు పైబడిన ఆయన బ్రాహ్మణ పరిషత్కి ₹1,00,000 పైన నేను చందా ఇస్తానని చెప్పి ఉన్నారు సభాముఖంగా. అలాగే హైదరాబాద్ నుంచి ఒక 3 వ్యక్తులు ఒక్కోరు 25,000 చొప్పున మా స్థలానికి కేటాయిస్తా అని చెప్పారు. ఈ సంస్థని ఒక మంచి మార్గాన్ని నడుపుతున్నందుకు, ఈ కొత్త కార్యవర్గం పారదర్శకంగా నడుపుతున్నందుకు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు తెనాలి పరిసర బ్రాహ్మణులందరికీ కాకుండా ఇక్కడ
చదువుకొని పుట్టి పెరిగిన ఉద్యోగరీత్యా ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో ఉన్నా కూడా మమ్మల్ని ఈ బ్రాహ్మణ పరిషత్తుని ఆదరిస్తూ మా కార్యవర్గం మీద నమ్మకంతో మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్క బ్రాహ్మణులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్వర్ణలయ్య వేదిక వ్యవస్థాపకులు, రచయిత, లఘు చిత్రాల సృష్టికర్త లక్కరాజు సాయి పుట్టినరోజును పురస్కరించుకుని శనివారం రాత్రి స్థానిక పెన్షన్స్ హాల్లో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లక్కరాజు రచించిన, సంగీత దర్శకత్వం వహించిన ఇదే మా తెనాలి చిత్ర గీతంను విడుదల చేశారు. తెలుగు భాష వ్యాప్తికే కాక కళా, సాహిత్య, లలిత రంగాల్లో అభివృద్ధి కోసం కృషి చేస్తున్న నిత్య శ్రామికుడు స్వర్ణలయ వేదిక వ్యవస్థాపకులు సాయి లక్కరాజు అని పలువురు వక్తలు ప్రశంసించారు. పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి అధ్యక్షతన వహించిన ఈ సమావేశంలో పలువురు ప్రముఖులు మాట్లాడుతూ సాయి లక్కరాజు బ్యాంకు ఉద్యోగినే కాక రచయితగా, స్వర్ణాలయ ప్రొడక్షన్స్ అధినేతగా, స్వర్ణాలయ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్ రూపకల్పన ద్వారా నేటి సమాజంలో సామాజిక విలువలను పెంపొందించే దిశగా ఆయన చేసిన కృషి ఎంతో అభినందనీయమని కొనియాడారు. స్వర్ణాలయ వేదిక ద్వారా 515 కార్యక్రమాలు నిర్వహించడమే కాక దేశ విదేశాల్లో తెనాలి యొక్క కీర్తిని ఇనుమడింపజేసిన వ్యక్తి లక్కరాజు సాయి అని పేర్కొన్నారు. అనంతరం లక్కరాజు సాయిని పలువురు ప్రముఖులు, ఆత్మీయులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని పొన్నంపల్లి గోపాలకృష్ణమూర్తి, దైవాల వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు, రావిపాటి ప్రేమకుమార్లు పర్యవేక్షించగా ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తోటకూర వెంకటరమణారావు, ఎల్ఐసి మాజీ ఉద్యోగి వేదాంతం ఫణీంద్ర, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇతర ప్రాంతాల వారికి ఇక్కడ నివసించడం ఓ స్వప్నం. ఇక్కడ కళలు నిరంతరం వర్ధిల్లుతూ కళామ తల్లికి నిత్య సత్య కళా నైవేద్యం జరిగే లలిత కళల దేవాలయం తెనాలి. 110 సంవత్సరాల చరిత్ర కలిగిన తెనాలిపై నేను రాసి సంగీత దర్శకత్వం వహించిన ఈ దృశ్య కావ్యాన్ని తిలకించి ఆస్వాదించి తెనాలిలో విహరించండి. సాయి గారిలో అందరికీ నచ్చే విషయం ఏంటంటే ఆయన ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు, ఎదుటి వాళ్ళని నవ్విస్తూనే ఉంటారు. అలాగే ప్రతి ఒక్కళ్ళు జీవితం అంతా హాయిగా నవ్వుతూ గడపాలని ఆయన కోరుకుంటారు. అది ఆయనలో ప్రత్యేకత. ఆయన ఇందాక సార్ చెప్పినట్లుగా అనేక పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాల్లో కూడా చాలా జీవితాంతం గుర్తొస్తే కూడా నవ్వుకునే విధంగా ఉంటాయి అందులో విషయాలు. మరి తెనాలి ప్రజలకి ఒక వరంలాగా ఆయన మరి ఇన్ని ప్రోగ్రామ్స్ తెనాలు చేసిన వాళ్ళు ఎవరు లేరు. 515 ప్రోగ్రామ్స్ ఒక వ్యక్తి చేయడం అంటే అది మాటలేని విషయం కాదు. చేసి మరి తెనాలి ప్రజలకి ఎంతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ఎంతో మరి మర్చిపోలేనటువంటి అనుబంధాన్ని, అనుభవాన్ని కూడా తెనాలి ప్రజలందరికీ అందించిన లక్కరాజు సాయి గారికి మనందరి తరఫున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఫస్ట్ నేను ధన్యవాదాలు చెప్పుకోవాలనుకుంటే నేను పత్రికా విలేకరులు చెప్పుకుంటాను. చిన్న ప్రోగ్రాం కూడా చక్కగా వేసి నన్ను ప్రోత్సహించారు. ఆ రోజుల్లో నాకు గుర్తుంటే 2004-2006 మధ్యలో గజెస్ రాశాను, తెలుగు గజెస్. ఈరోజు దిద్దుతూనే ఉన్నాను. నారాయణ గారు కూడా ఒకసారి వినిపించాను నేను, కానీ ఇంకా అది నాకే సాటిస్ఫాక్షన్ రావట్లా. ఈ లోపల 11-12 పుస్తకాలు రిలీజ్ అయిపోయినాయి కూడా. ఆ తర్వాత నేను ధన్యవాదాలు చెప్పుకోవాలంటే మా ఇంట్లో వాళ్ళకి, నా ఫ్యామిలీ మెంబర్స్. నేను అప్పుడప్పుడు మా ఆవిడతో అంటూ ఉంటాను, కోవై సరళ బ్రహ్మానంద సినిమాలు చూసి ఉంటారు కదా, పిచ్చి కొట్టుడు కొడుకు కొట్టలేదు నువ్వు, ఆగిపోతాను కదా అంటూ ఉంటాను. అంటే ఆవిడకి కూడా ఆవిడ ఒకటి ఎప్పుడు అంటుంది, చాలామంది చాలా పనులు చేస్తూ ఉంటారు, వాళ్ళ స్వార్థం కోసం చేస్తూ ఉంటారు, మీరు మాత్రం నిస్వార్థంగా అందరూ చేస్తూ ఉంటారు, అవి కోఆపరేట్ విత్ యూ అని. మహానటి సావిత్రి ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాను. అంటే సావిత్రి పుట్టిన కాడి నుంచి చనిపోయేదాకా 735 ఫోటోలు పెట్టి నేను చేశాను. ఆ రోజు 4 రోజులు ప్రోగ్రాం పెట్టాను. ఆ తర్వాత మాడగుడు నాగపడి శర్మ ఆశు కవిత విలాసం ఒకటి పెట్టాను. అలా 2002 స్వర్ణలయ వేదిక ఏ స్థాయికి వెళ్ళి చెప్పడానికి లేదు. సరే, అదే సంవత్సరం ఇంకొక విశేషం ఏంటంటే సమాజంలో ప్రతి ఒక్కరూ షుగర్ వ్యాధి పట్ల అవగాహన పెంపొందించుకోవాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎస్వి కృష్ణారావు తెలిపారు. ఆదివారం స్థానిక గంగానమ్మపేటలోని కృష్ణ మెడికేర్ నందు షుగర్ వ్యాధి, గుండె జబ్బులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్వి కృష్ణారావు మాట్లాడుతూ శరవేగంగా పెరుగుతున్న షుగర్ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోజు రోజుకి పెరుగుతున్న షుగర్ వ్యాధిగ్రస్తులు వ్యాధిని అదుపులో ఉంచుకోవాలని, అందుకు అనుగుణంగా ఆహార నియమాలు పాటించాలని పేర్కొన్నారు. తొలి నుండి వ్యాధి అదుపులో ఉన్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. శిబిరంలో 500 మందికి ఉచిత షుగర్ పరీక్షలు నిర్వహించి షుగర్ వ్యాధి పుస్తకాలను పంపిణీ చేయడం జరిగిందని డాక్టర్ కృష్ణారావు తెలిపారు. సదస్సులో పలువురు అడిగిన సందేహాలకు డాక్టర్ కృష్ణారావు తగిన సమాధానం తెలిపారు. ముఖ్యంగా
ఈ డయాబెటీస్ శరవేగంగా పెరిగిపోతుంది. మన దేశంలో ఊహించిన విధంగా పెరిగిపోతుంది. 30% జనాభా, మన భారతదేశ జనాభాలో 30% జనాభా షుగర్ వ్యాధితో, అటు షుగర్ వ్యాధితో కానీ షుగర్ వ్యాధి వచ్చే దశలో కానీ 30% మంది ఉన్నారని చెప్పి అందరూ ఇది హెచ్చరిస్తున్నారు. ఎంతో ప్రాతిపదికమైన మనం అందరూ ఈ షుగర్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండకపోతే మానవాడి అనారోగ్యానికి గురి చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ డయాబెటీస్ అనేది మన వ్యక్తిగా మానవాళి క్రమశిక్షణ జీవితం మీద ఆధారపడి ఉంటుంది. మనం తినే ఆహారం మీద కానివ్వండి, మనం తీసుకునే మన అలవాట్లు కానివ్వండి, వీటన్నిటికీ ఈ డయాబెటీస్కి సంబంధం ఉంది. సో మనం అందరూ కూడా షుగర్తో పాటు ప్రతి ఒక్కరూ లిపిడ్ ప్రొఫైల్ కొవ్వు శాతాన్ని కూడా ప్రతి ఒక్కరూ పర్యవేక్షించుకుంటావాలి. ఈ డయాబెటీస్ ముఖ్యమైన పర్యవేక్షణ మనం కరెక్ట్గా అదుపులో ఉందా లేదా, అలాగే అవయవాలన్నీ కూడా గుండె కానివ్వండి, కిడ్నీలు కానివ్వండి, అన్ని అవయవాలన్నీ సరిగా ఉన్నాయా లేదా, మన బ్లడ్ షుగర్ కంట్రోల్ ఉందా లేదా, ఇవన్నీ చూసుకుంటూ పర్యవేక్షణ చేసుకుంటూ ఎవరైతే మొదటి నుంచి డయాబెటీస్ అదుపులో పెట్టుకుంటారో వాళ్ళకి ఎటువంటి సమస్య ఉండదు. తెనాలి పట్టణంలోని అత్యంత ప్రాచీనమైన దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ పర్వతవర్ణి సమేత శ్రీ రామేశ్వర స్వామివారి ఆలయాన్ని భక్తుల మనోభావాలకు అనుగుణంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెనాలి గంగానంపేటలో వేంచేసి ఉన్న శ్రీ పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామివారి ఆలయంలో దాతలు ఇక్కుర్తి వీరశేఖరరావు దంపతుల విత్తనంతో ఆలయంలో ఏర్పాటు చేసిన విద్యుత్ లైటింగ్ LED లైటింగ్లను ఆదివారం మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. తొలుత మంత్రి మనోహర్కు ఆలయ ఈవో రమణకుమారి ఆధ్వర్యంలో ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం మంత్రి మనోహర్ ఆలయంలో జ్వాలాతోరణ దీపోత్సవంలో కార్తీక దీపాలను లాంఛనంగా వెలిగించారు. అనంతరం 11 లక్షలతో ఏర్పాటు చేసిన నూతన లైటింగ్ విధానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మీడియాతో మాట్లాడుతూ రామేశ్వర స్వామి ఆలయ విస్తృతిని వివరించారు. ఆలయంలో అభివృద్ధి పనులకు తగు విధంగా దాతల తోడ్పాటు అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబేని రాధికా రమేష్, కమిషనర్ బండి శేషన్న, హరిదాస్ గౌరీశంకర్ తదితర పార్టీ నాయకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. తెనాల్లో ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆలయం మన పాత శివాలయం. ఇక్కడ చరిత్రనే కాదు, ఎంతో భక్తితోటి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా దశాబ్దాల నుంచి ఒక ప్రత్యేకత, ఇక్కడ చేసే పూజలు కానివ్వండి, కార్యక్రమాలు కానివ్వండి, గతంలో ఇక్కడ కచేరీలు కూడా జరిగేవి. ఆ పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా ఈరోజు దాతలు శేఖరరావు గారి దంపతులు పెద్ద మనసుతోటి సుమారు 11 లక్షల రూపాయలతోటి మన పాత శివాలయంలో ఈ విధంగా లైట్స్ నిర్మాణం, అదేవిధంగా LED లైటింగు, ఇవన్నీ కూడా ఒక కొత్త వెలుగు నింపే విధంగా మరొకసారి ఒక మంచి పండుగ వాతావరణంలో ఈరోజు కార్తీక దీపోత్సవం కూడా చేస్తున్నారు అద్భుతంగా. సో పేరున ఆ దంపతులకి, వారి కుటుంబ సభ్యులకి మనందరి తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఎప్పుడు కూడా మనం మన ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసుకునే విధంగా, మన తెనాలి పట్టణానికి అపూర్వ వైభవం వచ్చే విధంగా అందరం కలిసి పనిచేసుకుందాం. తెనాల్లో మనకున్న ఆ ప్రత్యేకతని, మన సంస్కృతి, మన కార్యక్రమాలు, వీటన్నిటిని మరొకసారి మనం పెంచే విధంగా, కళాకారులు కూడా ఇది ఒక చక్కటి వేదికగా మనం మార్చే విధంగా ఒక ప్రయత్నం చేసి తప్పకుండా మనం ఈ ప్రాంతాన్ని ఉపయోగించుకుందాం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రత్యేకంగా శేఖరరావు దంపతులకు మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈ కొందరు చక్కటి కార్యక్రమానికి ఆహ్వానించిన దంపతులు ఇద్దరికీ నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఈరోజు మన కార్తీక మాసంలో ఇలాంటి కార్యక్రమంలో మహిళలందరూ వచ్చి ఇక్కడ దీపారాధన చేసుకుంటే వాళ్ళ ఇబ్బంది తెలుసుకొని ఈ రోజున ఈ లైటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి, మంత్రివర్యులు గారికి, మరియు చైర్పర్సన్ రాధిక గారికి, ఈఓ గారికి, మరియు అందరు ఇక్కడ ఇచ్చేసిన అందరికీ నా ధన్యవాదములు. ఎప్పటి నుంచో అనుకున్నాం మేము ఇది చేయాలని. ఇప్పటికీ కార్యక్రమం పూర్తయింది. సార్ చేతుల మీదుగా ఓపెనింగ్ చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. తెనాలి గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ ట్రస్ట్ ప్రాంగణంలో కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ అనుగ్రహ భాషణ చేస్తూ కార్తీక మాసంలో చేసే దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉందని అన్నారు. తెనాలి గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ ట్రస్ట్ వారి ప్రాంగణంలో కార్తీక మాస కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి అత్యంత భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా డిసెంబర్ 1వ తేదీ నిర్వహించనున్న సర్వశ్రేయస్కరి మహాయజ్ఞం బ్రోచను ఆవిష్కరించారు. అదేవిధంగా శ్రీ విద్యాపీఠం ద్వారా చేయు ఆధ్యాత్మిక సేవలకు విశేష తోడ్పాటు అందిస్తున్న ప్రముఖులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ శాలిగ్రామ ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకటకృష్ణమూర్తి, శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం అధ్యక్షులు వెంకటేశ్వర గురూజీ, కొస నాగేశ్వరరావు, రావురి సుబ్బారావు, యోగా రమణయ్య తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
మనకి భారతీయ సనాతనమైన సంస్కృతిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కావలసిన జీవన విధానము, ఆరాధనా విధానాలు ఉన్నాయి. ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం రోగాః తస్యాపహర్తారః శ్రేయసో జీవితస్య చ ప్రాదుర్భూతో మనుష్యాణం అంతరాయో మహాలయం కస్యాత్తేషాం శమోపాయః ఇత్యుక్త్వా ధ్యానమాశ్రితాః. మానవుడికి ఎంత ధనం ఉన్నప్పటికీ, ఎంత కీర్తి ప్రతిష్టలు ఉన్నప్పటికీ ఆరోగ్యం బాగలేకపోయినట్లయితే అవన్నీ కూడా వ్యర్థమైపోతాయి. కార్తీక మాసము చాలా పరమ పవిత్రమైన మాసము. అన్ని మాసాల్లో ఈ కార్తీక మాసానికి చాలా విశేషమైన ఆరాధన, ఉపాసన, అలాగే సాధన, పురాణ ప్రవచన గాథలు అనేవి ఉన్నవి. ఈ కార్తీక మాసములో దానము చేయటం వలన విశేషమైన ఫలితం లభిస్తుంది. ఈ కార్తీక మాసంలో దీపం వెలిగించడం వలన కూడా విశేషమైన ఫలం లభిస్తుంది. ఈరోజు విశేషంగా స్వామివారికి కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. సుమారు 3 కోట్ల పైగా ఈ ఒత్తులను తయారు చేశారు. 3 కోట్ల ఒత్తులను తయారు చేసి చక్కగా 12 జ్యోతిర్లింగాల యొక్క అలంకారాన్ని చేశారు. ఈ 12 జ్యోతిర్లింగాలు వెళ్ళి దర్శిస్తే మీకు ఏ ఫలం లభిస్తుందో ఈరోజు ఇక్కడ దీపం వెలిగించి దర్శిస్తే అటువంటి ఫలం లభిస్తుంది అన్నమాట. అంత విశేషమైనది. ఆయనే ఎప్పుడు పూర్వం నుంచి కూడా ఆయనే మాకు ఒక ఆస్థాన విద్వాంసులాగా ఉండి ఆయనే సేవ చేస్తున్నారు. ఎస్పీఎస్ సప్లైస్ వెంకటేష్ గారు ఒక చిన్న మాట ఇలా స్వామీజీ ఇలా చేయాలి అనగానే వారు ఎంతో భక్తితో సేవ చేస్తారు. అటువంటి భక్తి సేవ చాలా గొప్పది. తెనాలి మండలం నంది వెలుగు సమీపంలోని కుంచవరం గ్రామంలో పోస్టు స్వచ్ఛంద సంస్థ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ మోడల్ గ్రాండ్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మోడల్ గ్రాండ్ టెస్ట్ నిర్వాహకులు మాట్లాడుతూ ఎన్ఎంఎంఎస్ పరీక్ష రాయబోయే బాలికలకు ఉచిత శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం మోడల్ గ్రాండ్ టెస్ట్ నిర్వహించినట్టు తెలిపారు. పరీక్షకు కొల్లిపర, దుగ్గిరాల, తెనాలి మండలంలోని వివిధ పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థులు పాల్గొనడం జరిగిందన్నారు. పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు దాతల సహకారంతో నగదు బహుమతులు అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోస్టు చారిటబుల్ ట్రస్ట్ నిర్మించిన వెంపటి సత్యనారాయణ వేదికను కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు చేతుల మీదుగా ఆదివారం ప్రారంభించారు. అలాగే సామాజిక సత్యదేవ వ్రతాల్ని నిర్వహించి వన సమారాధన కార్యక్రమాన్ని జరిపారు. ఈ కార్యక్రమంలో పోస్టు స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ తన్నీరు శ్రీనివాస్ బాబు, శ్రీధర్, అకాడమీ ప్రతినిధి శ్రీధర్, లలిత ప్రసాద్, శివనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పోస్ట్ ఆర్గనైజేషన్ తరపున మన జిల్లా స్థాయిలో ఎన్ఎంఎస్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 180 మార్కులకు విద్యార్థులకు మ్యాట్ అండ్ శాట్ మీద పూర్తి స్థాయిలో ఎగ్జామినేషన్ ఎలాగైతే జరుగుతుందో గవర్నమెంట్ ఎగ్జామినేషను ఆ విధంగా ఈరోజు 1 గంట నుంచి 4 గంటల వరకు ఎగ్జామ్ జరుగుతుంది. ఆ తర్వాత పేపర్ వాల్యుయేషన్ జరిగి 1st, 2nd, 3rd ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి తన్నీరు శ్రీనివాసరావు గారు గత 8 నుంచి 10 వారాల నుంచి ప్రతి వారం ఆదివారం ఇక్కడ ఈ ప్రాంగణంలో పోస్ట్ ఆర్గనైజేషన్ అండ్ మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారము చుట్టుపక్కల ఉన్నటువంటి హై స్కూల్స్ పిల్లలందరికీ ఎన్ఎంఎస్ మీద మ్యాటు, శాట్ క్లాసులు కూడా జరపడం. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు క్లాసులు జరుగుతున్నాయి. ఫ్రీగా మెటీరియల్ కూడా ఇచ్చినాం. అట్లాగే గ్రాండ్ టెస్టులు కూడా కండక్ట్ చేస్తున్నాం. లాస్ట్ వారం మ్యాట్ మీద 90 మార్క్స్ ఎగ్జామ్ పెట్టాం. ఈ వారం 180 మార్కులకి మ్యాట్ 90 మార్కులు, శాట్ 90 మార్కులకి ఎగ్జామ్. గవర్నమెంట్ పేపర్ ఎలాగ జరుగుతుందో ఆ విధంగా జరుగుతుంది. ఈ ఎన్ఎంఎస్ పరీక్ష వలన బాగా వెనకబడిన పిల్లలు కానీ అట్లాగే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పిల్లలకు కానీ ఈ ఎగ్జామ్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రతి ఇయర్ సంవత్సరానికి 12,000 చొప్పున 4 సంవత్సరాల పాటు 48,000 రూపాయలు గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇస్తుంది. గతంలో 500 ఇచ్చేవాళ్ళు. ఈ సంవత్సరం
లాస్ట్ 2 years నుంచి 1000 రూపీస్ ఇస్తున్నారు పర్ మంత్కి. అంటే 4 సంవత్సరాలు అంటే 9th 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా ఈ స్కాలర్షిప్లో డబ్బులు వస్తూ ఉంటాయి వాళ్ళకి. ఒక్కసారి ఎగ్జామ్ రాస్తే 4 సంవత్సరాలు వస్తాయి. ఈ అవకాశాన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులందరూ ఉపయోగించుకుంటున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో లలిత ప్రసాద్ గారు కూడా మాట్లాడతారు. సుదీర్ఘ పార్లమెంటేరియన్గా అందరికీ పరిచితమైన బాబు జగజ్జీవన్ రావు, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్లకు సమకాలిక స్వాతంత్ర సమరయోధులని ప్రముఖ సినీ దర్శకులు మాఏపీ అధ్యక్షుడు దిలీప్ రాజా పేర్కొన్నారు. ఆదివారం మాఏపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దిలీప్ రాజా మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రావు బయోపిక్ సినిమాలో భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ల పాత్ర విషయంపై కొంతమంది ద్వారా తమ దృష్టికి వచ్చిన వ్యాఖ్యలకు స్పందించారు. ప్రస్తుతం బయోపిక్ షూటింగ్లో భగత్ సింగ్, పత్తిపాడు శాసనసభ్యులు సీతారామాంజనేయులు, పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్, చంద్రశేఖర్ ఆజాద్గా నటిస్తున్న సన్నివేశాలు చిత్రీకరణ జరుగుతుందని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక మరో 4 ఎమ్మెల్యేలు ఇదే బయోపిక్లో నటించినట్లు దిలీప్ రాజా తెలిపారు. సమావేశంలో బయోపిక్ కథానాయకుడు మిలిటరీ ప్రసాద్, నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బయోపిక్ షూటింగ్ గత వారం రోజులుగా తెనాలి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రత్యేకించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరి కొన్ని వివరాలు ప్రజలకు తెలియజేయాల్సి వచ్చింది. అదేంటంటే జగజ్జీవన్ రామ్ గారి జీవితంలో భగత్ సింగ్ ఎక్కడున్నాడు, సుభాష్ చంద్రబోస్ ఎక్కడున్నాడు, చంద్రశేఖర్ ఆజాద్ ఎక్కడున్నాడు అని కొంతమంది నన్ను అడగటం జరిగింది. ఏంటంటే జగజ్జీవన్ రామ్ గారు 1908లో పుట్టాడు, భగత్ సింగ్ 1907లో పుట్టాడు, చంద్రశేఖర్ ఆజాద్ 1906లో పుట్టాడు. అంటే వీళ్ళ ముగ్గురు ఒకే వయసు వాళ్ళు. కాబట్టి స్వాతంత్రోద్యమంలో భగత్ సింగ్ పాల్గొన్న అంశాలు జగజ్జీవన్ రామ్ గారికి తెలుసు, చంద్రశేఖర్ ఆజాద్ పాల్గొన్న సంఘటనలు కూడా జగజ్జీవన్ రామ్ గారికి తెలుసు. కాబట్టి ఇక్కడ ఓన్లీ జగజ్జీవన్ రామ్ గారి లైఫ్ని నేను చూపించుకుంటా వెళ్తే అది ఒక డాక్యుమెంటరీ లాగా అవుతుంది. కాబట్టి నేను ఏం చేశానంటే జగజ్జీవన్ రామ్ గారి సినిమాలో స్వాతంత్రోద్యమ సంఘటనలు కూడా ఇందులో జోపించటం జరిగింది. 2025న జగజ్జీవన్ రామ్ గారి వర్ధంతి రోజున ఈ సినిమా రిలీజ్ చేయడానికి పకడ్బందీగా ప్లాన్ వేస్తున్నాం. అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ బికాజ్ ఎందుకంటే ఒక ప్రముఖ వ్యక్తి దేశ ప్రజల్లో కొంతమందికి దేవుళ్ళ భావించుకునే ఒక జగజ్జీవన్ రామ్ జీవిత చరిత్ర తెనాలి లాంటి ప్రదేశంలో తీయటం చాలా అదృష్టంగా భావిస్తున్నా. తెనాలి ఐతానగర్ రక్షణ సైన్యం సంఘానికి నూతన ప్రతినిధులుగా ఎంపిక కాబడిన వ్యక్తుల అభినందన సభ ఆత్మీయుల సమక్షంలో ఆదివారం ఘనంగా జరిగింది. తెనాలి ఐతానగర్లోని రక్షణ సైన్యం సంఘంలో ఆదివారం మండలంలో నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన వారిని ఘనంగా సత్కరించారు. రక్షణ సైన్యం ఐతానగర్ సంఘానికి మండల నాయకులుగా బాధ్యతలు స్వీకరించిన లెఫ్టినెంట్ కర్నల్ గేరా థామస్ను, శ్రీల పరిచర్య అధ్యక్షురాలు సియోన్ కుమార్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ కాపరి మేజర్ పి నాగరాజ్, రత్నసుందరి, సంఘ పెద్దలు గాలి రవి, జక్రయ్య, నరసింహ, కనకరత్నం, ఆశీర్వాదం, కోటేశ్వరరావు, విలియమ్స్, రమేష్, నాగరాజు, మోషే, అశోక్, ప్రభుదాస్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ పరిశుద్ధ ఆదివారమున ఈ తెనాలి ఐతానగర్ సెంట్రల్ కోరు వీరులందరికీ కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నా. నూతనముగా మండల నాయకులముగా ఈ తెనాలి మండలం వచ్చినప్పుడు మరి ఈ 17వ తేదీన నవంబర్ మాసంలో మమ్మల్ని ఆహ్వానించి ఘన స్వాగతం ఇచ్చినందుకు దేవుడు మిమ్మల్ని అందరిని కూడా దీవించునుగాక, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. అంతర్జాతీయ రక్షణ సైన్యంలో మనమందరం కూడా ఒక పాత్రగా ఉండి దేవుని రాజ్యాన్ని విస్తరింప చేయగలమని ప్రతి ఒక్కరిని అలాంటి సహకారం ఇవ్వమని కోరుచూ ఈ మాటలు ముగిస్తూ ఉన్న దేవుడు మన తెనాలి మండలంలో ఉన్న సంఘములన్నిటినీ ప్రత్యేకంగా తెనాలి ఐతానగర్ సెంట్రల్ కోర్ను సంఘ కాపరిని అమ్మగారిని సంఘ పెద్దలను మరి రాష్ట్రాన్ని నడిపిస్తున్న రాష్ట్రీయ నాయకులను దేవుడు దీవించునుగాక. ఆమేన్. చాలా మరి సంతోషకరముగాను ఆనందంగాను ఆశీర్వాదకరముగాను జరిగిస్తూ ఉన్నటువంటి సెంట్రల్ కోరు సంఘానికి సంఘ పెద్దలకు ఈరోజు ముఖ్యముగా అతిథులైనటువంటి కర్నల్ థామస్ సాయి గారికి, కర్నల్ సియోన్ కుమార్ అమ్మగారికి సెంట్రల్ కోర్ వారు ఇచ్చిన ఘన స్వాగతమును బట్టి వందనాలు చెల్లిస్తూ మరలా ఇంక ఈ పరిచర్య దేదీప్యమానంగా వృద్ధి చెందాలని
తెలియచేస్తున్న దేవుడు రక్షణ సైన్యమును దీవించుగాక. ఆమేన్. నూతనంగా విచ్చేసిన లెఫ్టినెంట్ కర్నల్ గేరా థామస్ గారికి మరియు సియోన్ కుమారి గారికి మా స్వాగతం ఈరోజు ఏర్పాటు చేశాము. ఈరోజు నూతనంగా వారు టీసీ గారితో అభిషేకించబడి ఈరోజు వారు చర్చికి విచ్చేశారు. వారు చర్చికి విచ్చేసిన సందర్భంగా మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. తెనాలి పట్టణానికి చెందిన యంగ్ జనరేషన్ టీం సభ్యులు తెనాలి మారిస్పేటకు చెందిన మల్లేశ్వరరావు అనే వ్యక్తికి తోపుడు బండిని విత్తనంగా అందజేసి తమ సౌహృదతను చాటుకున్నారు. ఈ సందర్భంగా యంగ్ జనరేషన్ టీం అధ్యక్షులు సాదిక్ మాట్లాడుతూ పక్షవాతంతో గత కొన్ని సంవత్సరాలుగా బాధపడుతున్న మల్లేశ్వరరావు జీవనోపాధికి సహాయం చేయమని యంగ్ జనరేషన్ సభ్యులను కోరగా స్వీట్ కార్ను వ్యాపారం చేసుకునేందుకు బండిని అందజేయడం జరిగిందని అన్నారు. ఆపదలో ఉన్న వారికి యంగ్ జనరేషన్ టీం సభ్యులు ఎప్పుడు అండగా నిలుస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీం సభ్యులు శివ, సాయి, ఆలపాటి సాయి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో ఈరోజు మల్లేశ్వరరావు అనే పెరాలసిస్ వ్యక్తికి మా టీం ఆధ్వర్యంలో ఒక మొక్కజొన్నల కండ వ్యాపారం పెట్టించడం జరిగింది. మరి గతంలో కూడా వాళ్ళ భార్య గారికి జీవనోపాధి కోసం పల్లి బండి వ్యాపారం పెట్టించి ఈరోజు మల్లేశ్వరరావు గారు కూడా కుటుంబం గడవడానికి ఇబ్బందిగా ఉంది, ఏదన్నా వ్యాపారం పెట్టించండి అని కోరగా ఈరోజు ఆ టీం ఆధ్వర్యంలో మల్లేశ్వరరావు గారికి ఒక స్వీట్ కార్న్ బిజినెస్ చేసుకుంటానంటే ఈరోజు స్వీట్ కార్న్ బిజినెస్ పెట్టించడం జరిగింది. మరి ఇప్పటి నుంచి వాళ్ళ కుటుంబం వ్యాపారం చేసుకుంటూ మంచిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. మరి అలానే ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో కూడా మా యంగ్ జనరేషన్ టీం సేవా కార్యక్రమాలు ఇలానే కొనసాగుతాయని తెలియజేస్తున్నాము. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 7075746123. ఏ టైంలో ఏ అవసరం ఉన్నా కాల్ చేయండి, మేము వెంటనే స్పందిస్తాము. నమస్తే అండి, నా పేరు నాగమల్లేశ్వరరావు అండి. నాకు 4 నెలల క్రితం నడుము నొప్పి వస్తే ఈ సాదిక్ గారు హాస్పిటల్కి వచ్చి చూసి డిశ్చార్జ్ అయిన తర్వాత నీకు ట్రైసైకిల్ ఇప్పిస్తాము రమ్మని చెప్పాడు. తర్వాత ఆయనకి కబురు చేస్తే ఆ ట్రైసైకిల్ ఇప్పించాడు. ఇంకా వేరే పని ఏమి చేయలేకపోతున్నానని చెప్పి నాకు స్వీట్ కార్న్ పెట్టుకుంటానని చెప్పని అవి తీసుకొని ఇచ్చి ఈరోజు అందరి ముందు స్వీట్ కార్న్ షాపు పెట్టించాడు. ఆ అబ్బాయి ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇంకా 10 మందికి సహాయం చేయాలని వేడుకుంటున్నాను. జాతీయ ఫార్మసీ వారోత్సవాల్లో భాగంగా తెనాలి మండలం బురిపాలెం గ్రామంలోని ఇందిరానగర్లో తెనాలి పట్టణానికి చెందిన ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాల వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపును ఆదివారం నిర్వహించారు. జాతీయ ఫార్మసీ వారోత్సవాల్లో భాగంగా తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలోని ఇందిరా కాలనీలోని ప్రాథమిక పాఠశాల నందు ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాల వారి ఆధ్వర్యంలో ఆదివారం మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా స్థానికులకు షుగర్, బీపీ, హిమోగ్లోబిన్, బ్లడ్ గ్రూపింగ్ తదితర పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందును పంపిణీ చేశారు. ఫార్మసీ వారోత్సవం పురస్కరించుకొని ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాల పలు చోట్ల మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐపీఏఎస్ఎఫ్ మెంటర్స్ జి నందగోపాలకృష్ణ, పి భార్గవి, ప్రెసిడెంట్ డ్యూటీ డాక్టర్ ఎస్ సునీల్, ఏపీఐటీ ఏపీ స్టేట్ బ్రాంచ్ ప్రెసిడెంట్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె వెంకటరమణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ టి జ్యోతిబస్సు, కె కళ్యాణ్ చక్రవర్తి, గ్రామ సర్పంచ్ పి విజయలక్ష్మి, యూత్ రెడ్ క్రాస్ ఏఎస్ఎన్ ఇన్ఛార్జ్ టి లక్ష్మీదుర్గ, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. స్థానిక 15వ వార్డులోని గంగానమ్మ తల్లి గుడి వద్ద రజక యువత ఆధ్వర్యంలో ఆదివారం కార్తీక వన సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు కోటేశ్వరరావు మాట్లాడారు. గత 25 సంవత్సరాలుగా రాజకీయ యువత ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారికి పూజలు జరగడం సంతోషకరమన్నారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో వన సమారాధన నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుంకర ఏడుకొండలు, మామిడాల సాంబయ్య, మేడిపల్లి సాంబయ్య, మామిడాల నాగేశ్వరరావు, ఆశాను బాదు, శోభనాచలం, దామవరపు అప్పారావు, మామిడాల సురేష్, సురువుల వెంకట్రావు, మామిళ్లపల్లి రవిశంకర్, జగదీష్, ధరణికోట మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ఈ కార్తీక మాసంలో ఈ గుడి దగ్గర కూర్చొని వన సమారాధనలాగా భోజనాలు జరుపుకోవాలని చెప్పి ఒక యువత అందరూ కూడా కుర్రోళ్ళు పూనుకొని ఇది గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈ వన సమారాధన నిర్వహించడం జరుగుతుంటుంది. ఈ గంగానమ్మ తల్లి దగ్గర వాళ్ళకి నచ్చిన కోరికలు కోరుకొని ఈ భోజనాలు కూడా చేసుకొని వెళ్తాం వాళ్ళ వాల్తీగా వస్తుంది. దానికి భాగంగా నన్ను కూడా ఈ 4-5 సంవత్సరాల నుంచి కూడా
నేను ఆ 15వ వార్డు కౌన్సిలర్గా ఎన్నుకున్న కాడి నుంచి కూడా నన్ను కూడా భాగస్వామ్యం చేసి నన్ను కూడా పిలుచడం జరుగుతుంది. పురాతనమైన గంగానమ్మ తల్లి దేవాలయం చంద్రావూరు రైలు గేట్ పక్కన వైకుంఠపురం రోడ్లో ఉంది. ఇది ఈ చంద్రావూరు గ్రామ ప్రజలందరూ చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజలు చేస్తూ గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రతి కార్తీక మాసంలో నిర్వహిస్తూ ఉంటాము. దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయం నందు ఆదివారం ఉదయం సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఇన్ఛార్జ్ ఎంపీపీ షేక్ జబీన్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పనితీరు పథకాలను వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు, మంజూరైన నిధులు, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులపై సమావేశంలో తెలియజేశారు. ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాల సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. సభ్యులు సూచించిన సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ, వైస్ ఎంపీపీ పసుపులెట్ సాయి చైతన్య, ఎంపీడీఓ ఎస్ శ్రీనివాసరావు, డిప్యూటీ తహసీల్దార్ కనకదుర్గ, కార్యాలయ సూపరింటెండెంట్ చంద్రమోహన్, ఈవో పిఆర్డీ జవహర్లాల్ నెహ్రూ, ఏఈలు గోవర్ధన్, డివి సుబ్బారావు, ఏపీఎం సురేష్, ఏపీఓ మధుబాల, ఐసీడీఎస్ సూపర్వైజర్లు భవానీ, వాణి, మండల గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈరోజు సర్వసభా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఎజెండా భాగంగా దుగ్గిరాల మండలంలో అన్ని గ్రామంలోనూ ఉపాధి హామీ పథకం కింద నిధులు కేటాయించబడ్డాయి. అన్ని గ్రామంలోనూ సీసీ రోడ్లకు, డొంక కాలువలకి, డొంక రోడ్లకి భూమి పూజ జరుపుకొని పనులు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి రోడ్ల వ్యవస్థ బాగుపడుతుంది. మా పవన్ కళ్యాణ్ గారు, మన మినిస్టర్ గారు శ్రీ నారా లోకేష్ గారు ప్రవేశపెట్టిన పథకాలని, సంక్షేమ పథకాలన్నీ ప్రజల్లోకి అందుబాటులోకి వస్తున్నాయి. పరిస్థితిలో కూడా ఆ పనులన్నీ సక్రమంగా పూర్తి చేస్తే ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుందని ఆలోచన చేస్తున్నాము. మా గ్రామంలో ఎలక్ట్రికల్ వేయాలని చెప్తున్నామండి. మండల సర్వ సభ్య సమావేశ కార్యక్రమము చేయడం జరిగింది. మండల పరిషత్ సర్వసభ్య సమావేశం మండల పరిషత్ కార్యాలయంలో మన గౌరవ ఎంపీపీ గారు, గౌరవ జెడ్పీటీసీ గారు, గౌరవ వైస్ ప్రెసిడెంట్ గారి అధ్యక్షతన మనకి మండల సమీక్ష కార్యక్రమము చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని మండల స్థాయి అధికారుల చేత గత 3 నెలల్లో జరిగినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మీద సమీక్ష చేయడం జరిగింది. ఈ సమీక్షలో మనకి పల్లె పండుగ కార్యక్రమం ద్వారా మన గౌరవ మినిస్టర్ గారు ద్వారా పల్లె పండుగలో మనకి 36 వక్స్ సంబంధించిన వక్స్ ఇవ్వడం జరిగింది. ఆ వక్స్కి 3,36,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ వక్స్ అన్ని కూడా మనము సీసీ రోడ్స్ కానీ, అలానే డొంక రోడ్స్ కానీ, గ్రావెల్ రోడ్స్ కానీ, కల్వర్ట్స్ కానీ స్టార్ట్ చేయడం జరిగింది. గ్రామాల నుంచి వచ్చే కొంతమంది సమస్యలు మండల స్థాయి అధికారం కలవడం కోసం అని చెప్పి వాళ్ళు వచ్చి కూర్చోడానికి వెయిటింగ్ రూమ్ ఒకటి అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది. అది కూడా మనం అరేంజ్ చేసి వాళ్ళు వచ్చినప్పుడు మనము వాళ్ళ సమస్యల్ని ఒక అర్జీ రూపేణ రాయడానికి కూడా మా మండల స్థాయి ఒక మండల పరిషత్ అధికారిని ఒకరి నుంచి వాళ్ళ ద్వారా అర్జీ రాసి ఆ సమస్యని మనం తీసుకొని అది ఎన్ని రోజుల్లో క్లియర్ చేయడం అనేది కూడా మనం ఆ యొక్క లబ్ధిదారులకు కూడా తెలియజేయడం జరుగుతుంది. దుగ్గిరాల జిల్లా పరిషత్ బాలుర పాఠశాల నందు మంగళగిరికి చెందిన మానవ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మేఘ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరం నందు ప్రముఖ ఆసుపత్రి వైద్యులు, సాధారణ వ్యాధులు, గుండె, మానసిక వ్యాధులు, ఎముకలు, కీళ్లు, చిన్నపిల్లల వైద్యులు, స్త్రీలకు సంబంధించి వ్యాధులు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యాధులు, ఫిజియోథెరపీ, ఈసీజీ, ఎకో, క్యాన్సర్, చెవి, ముక్కు, గొంతు, కంటి, దంత పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు వంగర సురేష్ కుమార్, టీడీపీ మండల అధ్యక్షుడు కేశంనేని శ్రీ అనిత, మాజీ ఎంపీపీ పార్టీ సీనియర్ నాయకులు వెనిగల శ్రీకృష్ణ ప్రసాద్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. మానవ సేవా సంస్థ గత 22 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగానే ఈరోజు దుగ్గిరాల బాయ్స్ హై స్కూల్లో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో అనేక విభాగాలకు సంబంధించిన డాక్టర్స్, హార్ట్కి సంబంధించిన కానీ, కంటికి సంబంధించిన, జనరల్కి సంబంధించిన
డయాబెటిక్ సంబంధించినటువంటి ఆయుర్వేదంకి సంబంధించిన స్కిన్కి సంబంధించిన అలాగే మూత్రపిండాలకు సంబంధించిన డాక్టర్స్ అందరూ పాల్గొని క్యాన్సర్కి సంబంధించిన కానీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన డాక్టర్లు అందరూ పాల్గొని పేదవాళ్ళందరికీ కూడా అవసరమైన వాళ్ళందరికీ కూడా ఉచితంగా పరీక్షలు చేస్తూ అవసరమైన వాళ్ళందరికీ కూడా ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు షుగర్ పరీక్షలు కానీ క్యాన్సర్ పరీక్షలు కానీ అలాగే కిడ్నీ సంబంధించిన పరీక్షలు కానీ అలాగే మిగతా మూత్రపిండాలకు సంబంధించిన పరీక్షలు కానీ డాక్టర్ పర్యవేక్షణలో ఉచితంగా పరీక్షలు చేసి అవసరమైన వాళ్ళందరికీ కూడా ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణ పరిసర ప్రాంతాల్లో ఆహ్లాదకరంగా కొనసాగిన కార్తీక వన సమారాధనలు. పద్మశాలి సంఘం వన సమారాధన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్. చెంచుపేటలో శశి గ్రూప్స్ కేక్స్ అండ్ బేకరీ 4వ బ్రాంచ్ ని ప్రారంభించిన అధినేత ఉప్పల వరదరాజులు. వైకుంఠపురంలో ఘనంగా సామూహిక శ్రీ సత్యదేవ వ్రతాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.